మన సనాతనుడు పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో ఈ బడ్జెట్ సమావేశాలు స్టార్ట్ అయిన తర్వాత ఏదో ఒకటి వాగాలిగా అని చెప్పేసి వాగారో మరి ఆ కుల భావం, ఆ కుల జాడత్వం, కులాన్ని మొయ్యాలనే తపన, ప్రేమ నరనరాల్లో ఎక్కేసినట్లుంది. అది ముందు నుంచే ఉంది. ఎలక్షన్లకు ముందు వరకు ఆయన మాటలు వింటే, ఆయన అరుపులు, కేకలు, రంకెలు వింటే ఒక రకంగా అనిపించేది. అంబేద్కర్ గారి గురించి చెప్పావు, చెగువేర్ గురించి చెప్పావు, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, ఇలాంటి వాళ్ళ పేర్లన్నీ చెప్పేవాడు. ఇలాంటి గొప్ప గొప్ప అసలు కులాలకి, మతాలకి అతీతంగా పోరాడినటువంటి వ్యక్తుల గురించి మనోడు అసలు పొంకాలు స్టేజీల మీద గజ్జికొక్కరిసినట్టు అరిచేసి, ఈ రోజున మత పిచ్చి, కుల పిచ్చి ఎవరికైనా ఉందిరా ఈ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అంటే మనం ఎవ్వరిని చూపించక్కర్లా, బాబాయ్ని చూపిస్తే చాలు. బాబాయ్కి అంత కుల పిచ్చి ఉంది. చాలా క్లియర్గా చూద్దాం. అవి కూడా అంటే ఎలక్షన్లకు ముందు నుంచి అంటే మనం ఏమి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు గురించే కాదండి, అంతకుముందు కూడా ఆ 2 నాలుకల పాము ఉంటుంది చూసారా, ఆ టైప్ అనమాట మన బాబాయ్. ఆ బాబాయ్ మాటలేంటో ఊరిని అలా చూద్దాం. చూడండి, బాబాయ్ గారు గతంలో అసలు కులాలంటే ఇక్కడ పడదు అన్నట్టు మాట్లాడుతున్నాడు. వినండి ఒకసారి. మేము చేయగలమో లేదో తెలియదు కానీ కనీసం కులాల మధ్య ఐక్యత అయితే మేము సాధించగలం. జనసేన పార్టీ ఈ రోజున ప్రతి జిల్లాల నుంచి బస్సులు వస్తున్నప్పుడు ఒక్కొక్క జిల్లా నుంచి ముగ్గురు నాయకులుగా చాలా మంది తీసుకున్నాం. సర్దార్ గౌతల చిన్న గారి పేరు ఎందుకు ఒక పథకానికి కూడా బలగా నోచుకోలేదు. అలాగే ఆంధ్రుల్లో అభిమానించే కార్మిక వర్గానికి అండగా నిలబడిన సర్దార్ గౌతల చిన్న గారి పేరు ఎందుకు ఒక పథకానికి కూడా బలగా నోచుకోలేదు. అన్ని పేర్లు చంద్రన్న గారి పేరు పెట్టుకోకపోతే ఇంతమంది మహానుభావులు ఉన్నారు, ఆ పేర్లు పెట్టచ్చు కదా. ఇది ఎప్పుడు అనుకుంటున్నారు? గతంలో 14 నుంచి 19 మధ్యలో చంద్రబాబు గారు సీఎంగా ఉన్నప్పుడు మీరు పెట్టే పథకాలన్నిటికీ చంద్రబాబు గారి పేరు ఎందుకు పెట్టుకుంటున్నారు, లేకపోతే ఇంకొకరి పేరు ఎందుకు పెడుతున్నారు? ఆంధ్రప్రదేశ్లో గర్వించదగ్గ గొప్ప గొప్ప మహానుభావులు ఉన్నారు. గౌతు లచ్చన్న, దామోదర్ సంజీవయ్య, పెంగళ వెంకయ్య గారు, డొక్కా సీతమ్మ గారు అని ఈ రకరకాల పేర్లని చెప్పుకుంటూ వస్తున్నాడు. ఇక్కడైనా నేను మొత్తం వీడియో అంతా చూపించట్లా, ఎందుకంటే ఆ దరిద్రం మనం వినలేము, మనకు అంత అవసరం లేదనమాట. ఎందుకంటే మనకు పిచ్చి ఎక్కిద్ది, బాబాయ్కి పిచ్చి కాదు, మనకు పిచ్చి ఎక్కిద్ది. మరి ఇప్పుడు ఇదే కూటమితో, అదే చంద్రబాబుతో కలిసే సంసారం చేస్తున్నాడుగా బాబాయ్. మరి బాబాయ్ అడగొచ్చు కదా, ఈ పథకాలు మంచిగా ఆ పేర్లు పెట్టండి, వీళ్ళ పేర్లు పెట్టండి అని చెప్పి అనొచ్చుగా. ఏదో మధ్యాహ్న పథకం కింద పిల్లలకి డొక్కా సీతమ్మ గారి భోజనం అని చెప్పేసి ఓ పథకాన్ని అయితే పెట్టారు.